బాప్తిస్మం అంటే ఎంగేజ్మెంట్ అయినట్టు. ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఎట్లుంటారు, ఇక వాళ్ళకు ఇటు ఫోన్ ఇటు అతకబెట్టచ్చు అన్నట్టు, ఇట్లా ఎప్పుడు ఇట్నే ఉంటది ఎంగేజ్మెంట్. కాబట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది ఎవరెవరికి అని అంటే యేసు ప్రభువుకి, సంఘానికి. జస్ట్ వివాహ మహోత్సవం ఉంది. ఎప్పుడు ఉంది ఆ పాట? ఉత్తగానే వచ్చిందండి. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎప్పుడయ్యా మహోత్సవం. వివాహం ఉన్నదా లేదా అసలు? అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది అంటారా? సంఘమును వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడా లేదా? ఆల్రెడీ వచ్చేసిన అన్న, ఎవరిని చేసుకున్నాడు వేరేటోళ్ళు, నేను లేనల్లా అని అంటావా? హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో ఏమున్నా తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా అని అన్నాడు. ఒకవేళ వచ్చి ఉంటే ఇగో నేను వచ్చేసిన అని చెప్పొస్తాడు. లాస్ట్ చాప్టర్లో ఏమిటండు, ఇంకా నేను త్వరగా వస్తానంటే ఇంకా రాలేదని అర్థం. దానికి సిద్ధపడి ఉండాలా లేదా? కాబట్టి ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో ఎంగేజ్మెంట్ అయిపోయినాడు. ఇప్పుడు మనం ఆయన ఊహల్లో బ్రతకాలి. ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తితో అబ్బా రేపటి కల్లా నేను పెళ్లి చేసుకోబోతున్నా, వరుడు అబ్బాయి